హలో ఫ్రెండ్స్, మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ఒక వస్తువుని పైకి విసిరినప్పుడు అది తిరిగి భూమిని చేరుకుంటుంది. దీనినే లా ఆఫ్ గ్రావిటీ అని అంటారు. ఇదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. అది ఏ విధంగా పనిచేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబ్ ప్రాక్టెల్ అనే శాస్త్రవేత్త ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో ఒక బొమ్మ ద్వారా వివరించడం జరిగింది. బాబ్ ప్రాక్టెల్ ప్రకారం మనకు 2 మెదడులు ఉంటాయి. ఒకటి స్పృహ కలిగిన మనస్సు, కాన్షియస్ మైండ్. 2 ఉపచేతన మనసు, సబ్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఇది మన ఆలోచనల కేంద్రం. ఇక్కడ మనం ఆలోచనలను స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. సబ్కాన్షియస్ మైండ్ ఇక్కడ మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తామో దానినే నిజం అని నమ్ముతుంది. మరియు మన శరీరం అనేది ఒక శక్తి పుంజం. ఇది నిరంతరం శక్తిని ప్రవహిస్తూనే ఉంటుంది. మన శరీరం అనేది మెదడు ఆధారంగా నడుస్తుంది. మన మెదడు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో అదే పనిని చేస్తుంది. పారాడైమ్ దీనిని బాబ్ ప్రాక్టెల్ ఈ విధంగా చెప్పారు. చిన్నపిల్లలలో కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండదు. సబ్కాన్షియస్ మైండ్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. వారు గ్రహించిన విషయాలు, నేర్చుకున్న అలవాట్లు, చూసిన సమాచారం అంతా డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. దీనినే పారాడైమ్ అని అంటారు. ఈ పారాడైమ్ ఎక్స్ అనే ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇది ఎక్స్ అనే ఎనర్జీతో వైబ్రేషన్ అవుతుంది, ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది. మన కాన్షియస్ బ్రెయిన్ యాక్టివ్ అయిన తర్వాత, మన ఆలోచన శక్తి పెరిగిన తర్వాత మనం మేనిఫెస్టేషన్ చేయాలనుకున్న విషయాలను ఆలోచనల ద్వారా శక్తి రూపంలో మన బ్రెయిన్లోకి పంపిస్తాం. ఇది వై అనే ఎనర్జీని మనం పంపినప్పుడు సబ్కాన్షియస్ మైండ్లోని ఎక్స్ అనే ఎనర్జీతో ఇది కలిసిపోతుంది. ఎక్స్ అనే ఎనర్జీనే మనం వైబ్రేషన్ చేస్తాం. ఆ ఎనర్జీనే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాం. ఆ ఫీలింగ్స్ని మనం బయటికి వదులుతాం. ఎందుకు అంటే ఎక్స్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. అందువలన మనం తిరిగి అదే పరిస్థితులను, అదే ఫలితాలను పొందుతుంటాం. ఈ పారాడైమ్ని మనం ఎలా గుర్తించాలి అంటే మన ఫీలింగ్స్ పదే పదే అవే ఫీలింగ్స్ రావడం, మనం పాజిటివ్గా ఉంటే మంచి ఫీలింగ్స్, నెగిటివ్గా ఉంటే బ్యాడ్ ఫీలింగ్స్, ఈ విధంగా పారాడైమ్లో కూడా అదే ఫీలింగ్స్ రావడం. అదేవిధంగా మనం ఈ ఫీలింగ్స్ ఆధారంగా మనం మన పారాడైమ్ని నియంత్రించాలి. ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? మీరు ఏ వైబ్రేషన్లో ఉన్నారో అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న వ్యక్తులను, అవకాశాలను, పరిస్థితులను మీ జీవితంలోకి ఆకర్షిస్తాయి. మీరు పేదరికం గురించి ఉంటే మరింత పేదరికాన్ని ఆకర్షిస్తారు. మీరు సమృద్ధి గురించి ఆలోచిస్తే సంపదను ఆకర్షిస్తారు. ఈ పారాడైమ్ని మార్పు తెచ్చుకోవడం ఎలా? కేవలం నేను ధనవంతుడిని కావాలి అని అనుకుంటే సరిపోదు. మీ ఆలోచన ఉపచేతన మనసులోకి బలంగా నింపాలి. కొత్తగా ఆలోచించండి. కొత్త విషయాలను ట్రై చేయండి. పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ని తొలగించండి.